హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో రేషనల్ నెంబర్స్ యొక్క డెన్సిటీ ప్రాపర్టీని చూద్దాం. డెన్సిటీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇన్ఫినిట్లీ మెనీ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్. ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ మధ్య అనేకమైనటువంటి రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఇది డెన్సిటీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, రెండు ఇంటీజర్స్, ఎనీ టూ ఇంటీజర్స్, ఒక రెండు చెప్పండి, 4,6 ఉంది. ఈ రెండింటి మధ్య హౌ మెనీ ఇంటీజర్స్ డస్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు ఈ రెండింటి మధ్య ఎన్ని ఉంటాయంటే ఒకే 5 అనేటువంటి నెంబరు మాత్రమే ఈ రెండు ఇంటీజర్స్ మధ్యలో వస్తూ ఉంది. మరి అలా కాకుండా 4,6 మధ్య హౌ మెనీ రేషనల్ నెంబర్స్ డస్ ఎగ్జిస్ట్ అన్నాడు అనుకోండి. అంటే ఈ రెండింటి మధ్య రేషనల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏమిటి అంటే P/Q, Q డస్ నాట్ ఈక్వల్ టు 0. ఇది రేషనల్ నెంబర్ డెఫినేషన్. రేషనల్ నెంబర్స్ మీకు ఇంతకుముందే పోయిన వీడియోలో చెప్పినాం. ఒకటి టెర్మినేటింగ్, రెండు నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ అంటే రిపీటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెర్మినేటింగ్ తీసుకున్నాం అనుకోండి. 4 తర్వాత వచ్చేటువంటిది 4.1, 4.11, 4.1111, 4.123, 4.1212, ఇట్లా 4 మీద రాయొచ్చు, 5 మీద రాయొచ్చు. ఎక్కడి వరకు అన్నప్పుడు 5.9999 అంటే ఇవి ఇప్పుడు 4కి 5కి మధ్యన ఎన్ని రేషనల్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నప్పుడు అనేకమైనటువంటి ఇన్ఫినిట్లీ మెనీ అనంతమైనటువంటి రేషనల్ నెంబర్స్ ఈ రెండింటి మధ్య ఎగ్జిస్ట్ అవుతాయి. దీన్నే డెన్సిటీ ఆఫ్ రేషనల్ నెంబర్స్. రెండు రేషనల్ నెంబర్స్ మధ్య ఇన్ఫినిట్లీ నెంబర్స్ existed between two rational numbers. Again, this is density of rational numbers. ఈ రోజు క్లాస్లో మనం రెండు రేషనల్ నెంబర్స్ మధ్య ఉండేటువంటి రేషనల్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇచ్చినటువంటి రెండు రేషనల్ నెంబర్స్ మధ్య కావలసినటువంటి రేషనల్ నెంబర్స్ ను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. కెన్ వి ఫైండ్ రిక్వైర్డ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ గివెన్ రేషనల్ నెంబర్స్? we have two methods to find rational numbers between any two rational numbers. Method 1 is average method. Second one is denominators as required rational numbers. ఈ మెథడ్ డినామినేటర్స్ గా మార్చి రాయటం ఉంటుంది. దీన్ని చూద్దాం. ఇది మాత్రం ఫస్ట్ది యావరేజ్ మెథడ్ ఆర్ మీన్ మెథడ్. ఇది ఎలా చేయాలనేది ఒకసారి మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చేద్దాం. ఫైండ్ ఎనీ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ A and B by mean method. A, B అనే రెండు రేషనల్ నెంబర్స్ మధ్య ఉండే 5 రేషనల్ నెంబర్స్ ను మీన్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయమంటారు. మీన్ మెథడ్ అంటే ఫస్ట్ సొల్యూషన్, ఇఫ్ గివెన్ రేషనల్ నెంబర్స్
ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్ ఏ అండ్ బి బై మీన్ మెథడ్ అంటే యావరేజ్ మెథడ్ let required 5 rational numbers are x1, x2, x3, x4 and x5 ఏబీల మధ్య ఉండాల్సినటువంటి 5 రేషనల్ నెంబర్స్ని x1, x2, x3, x4 అండ్ x5 అనుకుంటే x1 యావరేజ్ ఆఫ్ a plus b by 2. నెక్స్ట్ x2 యావరేజ్ ఆఫ్ a plus b by 2 ఇప్పుడు ఏమవుతుంది ఇది 2a plus b by 2 into 2 that is equal to 3a plus b by 4. Next x3 a plus 3a plus b by 4 by 2 అంటే a కి దీనికి మధ్యన ఉన్నటువంటిది. Now 4a plus 3a plus b by 8 that is equal to 7a plus b by 8. x4 a plus x3 by 2 ఇక్కడ ఇదేంటిది a plus x1 by 2 ఇది మొత్తం x1. Now x4 is equal to a plus x3 అంటే 7a plus b by 8 by 2. x4 is equal to 8 LCM అవుతుంది. a into 8 8a plus 7a plus b by 2. Now x4 is equal to 15a plus b by 2 into 8 that is equal to x4 is equal to 15a plus b by 16. Again x5 is equal to a plus x4 by 2. x5 is equal to a plus x4 means 15a plus b by 16 by 2. x5 is equal to 16 LCM 16 into a 16a plus 15a plus b by 2 that is equal to x5 is equal to 31a plus b by 2 into 16. x5 is equal to 31a plus b by 32. The number x1 a plus b by 2, x2 3a plus b by 4, x3 7a plus b by 8, x4 15a plus b by 16, last to the 31a plus b by 32. ఇవి మనకు కావాల్సినటువంటి 5 రేషనల్ నెంబర్స్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది 2 డబుల్ చేస్తే 4, దాన్ని డబుల్ చేస్తే 8, డబుల్ చేస్తే 16, డబుల్ చేస్తే 32. డినామినేటర్స్ అన్నీ డబుల్ అవుతూ ఉంటాయి. పైన ఒకసారి ఏ టర్మ్స్ చూడండి. ఇది 2 ఉంది, ఇక్కడ 1a, ఇక్కడ 4 ఉంది 3a, 8 ఉంది 7a, 16 ఉంది 15a, 32 ఉంది 31a. Find 5 rational numbers between 3 and 4 by using mean method. 3 కి 4 కి మధ్యన ఒక 5 రేషనల్ నెంబర్స్ని
మీన్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చింది. సొల్యూషన్: take x1, x2, x3, x4 and x5 or any 5 rational numbers between a and b. Let a is equal to 3, b is equal to 4. Mean of the a and b is a plus b by 2. ఈ a కి b కి మధ్యన b ఎట్లా వస్తుందంటే a plus b by 2. x1 is equal to a plus b by 2 is equal to, write a plus b. That means a value, b value in right. 3 plus 4 by 2, 7 by 2. x1 is equal to 7 by 2. Again x2, a plus x1 by 2. a, that means 3. x1, 7 by 2 by 2. Here LCM 2 వస్తుంది. 2 into 3, 6 plus 7 by 2 whole by 2. ఇక్కడ 3 2 6 plus 7 by 2. ఇది కిందికి వస్తే 13 by 2 into 2. That is equal to 13 by 4. This is x2. x2 is equal to 13 by 4. Now x3. x3 is equal to a plus x2 by 2. x2 value in rand. a means 3 plus x2 13 by 4. ఇక్కడ LCM 4 వస్తుంది. 4 into 3. 4 into 3 12 plus 13 by 4 by 2. Now x3 is equal to 25 by 8. x1 is equal to 7 by 2. x2 is equal to 13 by 4. And x3 is equal to 25 by 8. x4 is equal to a plus x3. x4 is equal to a means 3 plus x3 is equal to 25 by 8 by 2. Again x4 is equal to 8 into 3, 24 plus 25 by 8 by 2. That is equal to x4 is equal to 49 by 8 into 2, 49 by 16. x4 is equal to 49 by 16. Again x5, a plus x4 by 2, a 3 plus x4, 49 by 16 by 2. LCM 16. 16 into 3, 48. 49 by 16 by 2. That is equal to 32. 97. xy is equal to 97 by 32. 5 rational numbers between 3 and 4 are 7 by 2, 13 by 4, 25 by 8, 49 by 16, 9 by 32. ఇట్లా ఒక సీక్వెన్స్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డినామినేటర్స్ అన్ని డబుల్ అవుతాయి. పైన ఉన్నటువంటి న్యూమరేటర్స్ డబుల్ చేసి -1 చేయాలి. ఎలా డినామినేటర్స్ మనకు మీ అందరికీ తెలుసు. ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుందంటే 3ని 4ని యావరేజ్ కనుక్కుంటే 3 plus 4 by 2 7 by 2. ఇది 7 by 2 వచ్చిన తర్వాత దీన్ని డబుల్ చేయండి, 4 వస్తుంది. దీన్ని డబుల్ చేసి -1 చేయండి, 14 - 1. నెక్స్ట్ దీన్ని డబుల్ చేయండి, 8 అవుతుంది. దీన్ని డబుల్ చేసి -1 చేయండి, 26 - 1. అలాగే దీన్ని డబుల్ చేయండి 16. దీన్ని డబుల్ చేసి -1 చేయండి. డబుల్ చేయండి 98 - 1. దీన్ని డబుల్ చేస్తే 60. లేదా మీకు ఇంకా సింపుల్గా ఇది వచ్చిన తర్వాత దీన్ని 3తో మల్టిప్లై చేసి +1 వేసినా వస్తుంది. 3తో మల్టిప్లై చేస్తే 3 4 + 12 + 1, 3 8 +1. అట్లా చేయండి, ఇలాగన్నా చేయండి. షార్ట్ కట్ మెథడ్లో నేను ఒక చిన్న ప్రాబ్లం చేస్తా. ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 4 and 5. Let a is equal to 4,
b is equal to 5. Required rational numbers x1, x2, x3. Now x1 is equal to 4 plus 5 by 2, 9 by 2. రిమైనింగ్ ఏమొస్తాయో చూద్దాం ఒకసారి. రిమైనింగ్ x2 is equal to, దీన్ని డబుల్ చేస్తే 4, డబుల్ చేసి -1 చేస్తే, డబుల్ చేస్తే 18, -1 చేస్తే 17. x3 దీన్ని డబుల్ చేయండి 8, దీన్ని డబుల్ చేసి -1 చేస్తే 33. 9 by 2, 17 by 4, 33 by 8. These are the required. వస్తే ఈ మీన్ మెథడ్ మొత్తం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా 1 మార్క్ కానీ బిట్ పేపర్లో కానీ ఆబ్జెక్టివ్లో వచ్చినట్టు ఈ షార్ట్ కట్ మెథడ్లో చేయాలి. మీరు దీన్ని షార్ట్ కట్ మెథడ్ బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక మెథడ్లో ఎలా చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. Practice with more examples.